స్టార్టా? ఓకే. అయితే ఇవాళ మ్యాటర్ ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? అసలు స్ట్రెస్ రావడానికి రీజన్స్ ఏంటి? అసలు స్ట్రెస్ అంటే ఏంటి? సమాజం ఒక మనిషి పైన, ఒక 25 సంవత్సరాల అబ్బాయి పైన, ఒక అమ్మాయి పైన స్ట్రెస్ ఎలా పెడుతున్నారు, స్ట్రెస్కి ఎలా లోన్ అవుతున్నారు, ఎందుకు లోన్ అవుతున్నారు అనే విషయాల గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. సో ఫస్ట్ స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. చదువుకోవడానికి వచ్చినప్పుడు డే 1 స్టార్ట్ చేస్తారు, లైబ్రరీకి వెళ్తారో, ఇన్స్టిట్యూషన్కి వెళ్తారో, ఎక్కడైనా వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు చదవడం స్టార్ట్ చేస్తారు, మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి స్టడీ హాల్లో కూర్చొని చదువుతూ ఉంటారు. డే 1 చదువుతారు, డే 2 చదువుతారు, డే 3 చదువుతారు. వన్ డే వచ్చిన తర్వాత మీరు బాగా ట్రాక్ వచ్చేసిన తర్వాత మీకు మొత్తం అర్థమైపోతుంది. పాలిటీ అయినా, జియోగ్రఫీ అయినా, ఎన్వైరన్మెంట్ అయినా, ఇంకేదైనా అర్థమైపోయిన తర్వాత రేపు నువ్వు ఎంఆర్ఓనో, విఆర్ఓనో, కలెక్టరో ఏదో అవుతావు. సో నువ్వు చదివే టైంలోనే నేను అదైతా ఇదైతా అని చెప్పేసి కళలు కానీ ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటా ఉంటావు. సో నువ్వు కళలు కనడం అండ్ ఇక్కడ ఉన్న ప్రజెంట్ టైంని వదిలేసి కళలు కంటే ఆ మధ్యలో ఉన్న గ్యాప్నే స్ట్రెస్ అని చెప్పేసి చెప్తావు. ఓకే, అంటే నువ్వు ఉన్న టైంని వదిలేసి నువ్వు ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేస్తూ ఉంటావు. సో దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. ఓకే, ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే ఇమాజినేషన్ వల్ల వస్తుంది. నువ్వు ఉన్న 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 టైంని వేస్ట్ చేసుకొని ఇమాజినేషన్స్లో బతుకుతూ ఉంటావు. ఒక యూటోపియన్ స్టేట్లో బతుకుతూ ఉంటావు. ఓకే, యూటోపియన్ స్టేట్లో బతుకుతూ ఉంటావు. వీటి ఈ 25 years అబ్బాయికి స్ట్రెస్ రావడానికి రీజన్స్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు, సొసైటీ కూడా ఉండొచ్చు, పేరెంట్స్ కూడా ఉండొచ్చు, క్యాస్టిజం కూడా ఉండొచ్చు, లవ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 25 years వచ్చిందని చెప్పేసి ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసేస్తారు. ఎందుకు ఇంకా ఇన్ని రోజులు? కాకపోతే అమ్మాయి చదువుకుంటా ఉంటుంది. 1 మార్కుతోనో 2 మార్కులతోనో మిస్ అయ్యి ఉంటాయి ఎగ్జామ్స్, జాబ్స్. ఆ అమ్మాయి అక్కడ చదువు వదిలేసి పెళ్లి చేసుకుంటే ఆమె స్ట్రెస్కి లోన్ అవుతుంది. దానివల్ల చాలని బతుకు, తల్లిదండ్రులకు ఒక మాట ఏం కాదనలేక మొత్తం నోరు మూసుకొని వెళ్ళిపోతుంది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, ఎవరికి ఏం చెప్పలేక. కాకపోతే అమ్మాయి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది తెలుసా మీకు? సిమిలర్లీ ఒక అబ్బాయి పక్కింటోడు ఎవడో జాబ్ కొట్టిండని చెప్పేసి మన ఇంట్లో మనకు చెప్తున్నప్పుడు మనకు బాధ ఉంటుంది. మనకు తెలియదా మనం ఏం చేస్తున్నాం, మనం చదవట్లేదా మనకు తెలియదా? మనకు ఉంటాయి అబ్బా బాధ్యతలు. కాకపోతే సమాజం ఇట్లా స్ట్రెస్ పెడతా ఉంటుంది, తల్లిదండ్రులు పెడతా ఉంటారు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అంటే ప్రజెంట్లో బతకడానికి నేర్చుకోండి, ఇమాజినేషన్స్లో బతకడం వదిలేయండి. ఎగ్జాంపుల్గా నిన్న కర్నూలులో బస్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి, సాధిద్దామని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళు బెంగళూరు వెళ్తున్నారు. కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ప్రాణాలందరూ పోయినాయి. సో దట్ ఈస్ అ బ్యాడ్ ఇన్సిడెంట్. జనరల్గా వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అంటే ప్రజెంట్ బతకండి, ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయకండి. అది ఫ్యూచర్ ఎలా అయితే అలా అవుతుంది. గాంధీజీ అన్నాడు ఒక మాట, వాట్ ఈస్ ఫ్యూచర్? ఫ్యూచర్ ఈజ్ నథింగ్ బట్ ద డైలీ డూయింగ్ ఆఫ్ వర్క్ అండ్ ద డైలీ ఎన్కౌంటర్స్ ఆఫ్ యువర్ డే ఈస్ కాల్డ్ present and that leads to the future. Okay, this is what I'm trying to say. For example గా in a parental society లో లేకపోతే రిలేషన్షిప్లో ఒక మనిషిని చూసిన తర్వాత, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ఒక మనిషిని చూసిన తర్వాత ఈ అబ్బాయి బాగుండు అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అబ్బాయితో మాట్లాడరు, ఏం చేయరు. ఒక అమ్మాయి అయినా ఒక అమ్మాయి గురించి తెలుసుకోవడం ఏం చేయడు, మొత్తం ఈయన సీక్రెట్స్, ఈయన XYZ మొత్తం చెప్పేస్తూ ఉంటారు. ఈయన నా భాగ్యస్వామురాలు అని అనుకుంటారు. కాకపోతే ఆమె గురించి తెలియదు. అంటే నువ్వు ఒక యూటోపియన్ స్టేట్లో బతుకుతూ ఉంటావు, ఒక ఇమాజినేషన్లో బతుకుతూ ఉంటావు. కానీ మన ఫైన్ డే తెలుస్తుంది ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి, మన ఫైన్ డే తెలుస్తుంది ఆ అమ్మాయి నీతో మాట్లాడేదని చెప్పేసి. అప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్ మిస్ అవుతావు. అప్పుడు నీ ఇమాజినేషన్స్ అనేవి ఎటు పోతాయి. అందుకే ఇమాజినేషన్లో బతకకండి, యూటోపియన్ స్టేట్ అది. గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా చెప్పారు ఈ మాటని. ఈ షుడ్ బి ఎ రియలిస్ట్. నికోలస్ మ్యాకియావెల్లీ అని చెప్పేసి ఒక థింకర్ ఉంటాడు, ఆయన కూడా అదే చెప్తాడు. స్టేటస్ కోలో ఉండండి, ఇమాజినేషన్స్లో బతకకండి. ఓకేనా?